ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఇప్పుడు ఉదాహరణ చెప్తా. ఇప్పుడు మన ఇన్స్టాగ్రామ్లో నందు అని ఒక ఎన్ఆర్ఐకి సంబంధించినటువంటి హడావిడి జరిగింది. నందూస్ వరల్డ్ అంటే ఎక్కడికి వెళ్ళిపోయారు జనాలు అంటే, ఆమె లండన్ సిటిజన్, యూకే సిటిజన్. అవును, ఆమెను పట్టుకురావాలనంటే ఒక 50 నుండి 100 కోట్ల రూపాయల ఖర్చు వస్తుంది భారతదేశానికి. రైట్, కరెక్ట్. మనకు ఆ విషయం తెలియదు. మనం అరెస్ట్లను వేసేస్తాం, ఉరి శిక్షను వేసేస్తాం, చంపినమని వేసేస్తాం. మన ఇష్టం వచ్చినాయి మనం వేసుకుంటాం, మనకు నచ్చినాయి మనం వేసుకుంటాం. మనకు బేసిక్ నాలెడ్జ్ ఏం లేదంటే బట్ చాలా మంది మోసపోయారని చెప్పేది తల్లి. ఇక్కడ మోసం గురించి నేను మాట్లాడతలేను. మీ తప్పు మోసపోవడం అంటే మిమ్మల్ని నమ్మిరు కాబట్టి మోసపోయారు. ఎవడు నమ్మమన్నాడు మిమ్మల్ని? నేను అనే పాయింట్ ఏంటంటే ఎవడు నమ్మమన్నాడు? నమ్మిన దగ్గరనే మోసం ఉంటుంది. నేను దాని గురించి మాట్లాడతలేను. నేను మాట్లాడేది క్వశ్చనింగ్ నాలెడ్జ్ గురించి మాట్లాడుతున్నాను. ఒక సిటిజన్ ను ఇండియాకు పట్టుకురావాలి అంటే ఇంటర్పోల్ ఇన్వాల్వ్ కావాలి, దేశ ప్రధాని ఇన్వాల్వ్ కావాలి, ఒక స్టేట్ సీఎం ఇన్వాల్వ్ కావాలి, వాళ్ళ మీద ఇంటర్పోల్ కనెక్షన్ కావాలి, వాళ్ళని తీసుకురానికి ఇక్కడ నుండి స్పెషల్ టీమ్ అరేంజ్ చేయాలి. అక్కడికి పోయినాక లండనోడు మనకు పర్మిషన్ ఇయ్యాడు, మనతో మనం యుద్ధం చేయాలి. ఇప్పుడు లండన్ బార్డర్లో తెలుగుదేశానికి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి లండన్కు యుద్ధం అవుతుంది. ఆ యుద్ధంలో ఆమెను పట్టుకురావాలి. చాలా పెద్ద ప్రాసెస్. సో ఇవేం తెలియకుండా నందుని చంపేసిరు రాత్రి అని ఒకడు పెడతాడు, నందుని లేపుకొచ్చిండు అని ఒకడు పెడతాడు. నేను అనే బేసిక్ సెన్స్ చాట్ జీపీటీ ఉంది, అడగండి. ఒక సిటిజన్ పట్టుకురావాలంటే ఏమవుతుందో అడగండి. ఇదే తెలివి మనకు ఉంటే కింగ్ ఫిషర్ అని ఎప్పుడో పట్టుకోద్దురు కదా. అంతే కదా. మీరు ఎందుకు ఇట్లా చేస్తారు అంటే, నేను దీనికోసం భయపడి, వీళ్ళు వేసేదానికి భయపడి, లేకపోతే నేను అదే ఏంటంటే, కష్టం వస్తే ఎవరితో షేర్ చేసుకోకండి. ఏమవుతుందంటే కష్టం రావడం కంటే మీరు కష్టాన్ని షేర్ చేసుకోవడం వల్ల సమస్యలు ఎక్కువ ఇస్తాయి. కరెక్ట్. బేసిక్ ఏం చేస్తావు నువ్వు? నీకు ఒక సమస్య వచ్చింది, దన్నా దోస్తులు ఇద్దరికి, చుట్టాలకి ఇద్దరికి ఫోన్ చేసి నువ్వు టెన్షన్ లో పానిక్ అటాక్ వల్ల 10 మందికి చెప్తావు. ఈ 10 మందిలో ఏ నా కొడుకు నీకు పని చేయడు. నువ్వు ఫోన్ పెట్టేసిన మరుక్షణం వాడు ఏం చేస్తాడు తెలుసా? 100 మందికి ఫోన్ చేస్తాడు. అయ్యిందంట, ఆగిందా ఇది, దీనంత యాంకర్ లేదట ఏడా, ఆగిందా ఇది వాడు చెప్తాడు. నువ్వేం చేసుకున్నావు, సహాయం చేస్తారని ఫోన్ చేసినావు. వాడు ఫోన్ పెట్టే చేసే పనిది. ఇట్లా 100 మంది ఇంటూ 10 వేసుకున్నా 1000 మంది నేను తిడతారు తప్ప ఇలా ఎవడు వచ్చి నీకు సహాయం చెప్పాడు. సో మనకి మనమే సహాయం చేస్తాం. సో నేనేమంటున్నా అంటే, మర్డరు, మానభంగం ఈ 2 చేస్తే నేను ఎవడు కాపాడలేడు. బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ ఈ 2 వస్తే నేను ఎవడు కాపాడలేడు. సో ఈ 4కి భయపడు, దేనికి భయపడు. ఇప్పుడు ఉదాహరణ, మీ ఇంట్లో ఎవరికో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. బ్రెయిన్ స్ట్రోక్ గారు ఆగండి, మా నాన్నగారు వస్తున్నారు, ఆన్ ది వే, ఇప్పుడే మెట్రో దిగిర్రు అన్నాం అనుకో, అవుతుంది? అది ఆగదు. వచ్చే వరకు గిలగిల కొట్టుకొని పీకుతాడు. హార్ట్ స్ట్రోక్ కూడా అంతే. రైట్, ఇది బేసిక్. ఈ 2 బేసిక్. అంటే ఒక మనిషి చచ్చిపోవడానికి ఈ 2 మాత్రమే కారణాలు అవుతాయి. ఎయిడ్స్కు 10 ఏళ్ళు బతుకుతావు, క్యాన్సర్కు మంచి నార్మల్ క్యాన్సర్, థైరాయిడ్ క్యాన్సర్ అయితే జీవితాంతం బతుకుతావు, సచ్చే వరకు బతుకుతావు, అంటే 70 ఏళ్ళు బతుకుతావు. కొన్ని క్యాన్సర్లలో 2 ఏళ్ళకు పోతావు. బట్ ఏదైనా 10 నిమిషాల అకస్మాత్తుగా వచ్చే చావుల గురించి 2. నేను మాట్లాడేది 2. అకస్మాత్తుగా అంటే దేవుడు డిసైడ్ చేసిన ఈ 2. నేను అనేది యాక్సిడెంట్ కాకుండా, ఓన్లీ బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్. ఇవి కాకుండా ఏది నిన్ను ప్రాబ్లం క్రియేట్ చేయదు. అట్లనే మర్డరు, మానభంగం తప్ప ఏది చేసినా ఏం కాదు. మనిషికి మనిషి సహాయం లేకుండా ఎవడు చేస్తున్నాడు తల్లి? సహాయం ఎవడు చేస్తున్నాడు? ఎవడు చేస్తుండు? మీకు ఇంతవరకు అంటే ఇన్ని ఇయర్స్ అయింది, ఎవరి సహాయం పొందలేదా మీరు ఇంతవరకు? వేణుస్వామి గారి జీవితంలో ఒక మనిషి సహాయం పొందలేదు అపార్ట్ ఫ్రమ్ ఫ్యామిలీ? నిజాయితీగా ఎవరి దగ్గర పొందలే. అంటే నా నుండి ఎక్స్పెక్ట్ చేయకుండా ఎవ్వరు చేయలే నాకు హెల్ప్. నేను అనేది ఏంటంటే, వీళ్ళకంటే నా పనులు బెటర్ కదా. డబ్బులు ఇస్తే పని చేస్తారు. నేను అనేది నువ్వు ఎవరు ఏమంటాడంటే, చివరికి నేను ఇన్నది ఏంటంటే, వాడికి బలిసింది వాడు చేసాడు. దిస్ ఇస్ ద ఆన్సర్ ఫైనల్. సహాయం చేస్తున్నాం. సో ఇలాంటి చాలా తగిలాయి కాబట్టి సహాయం చేసినప్పుడు నాకు కాదు తల్లి, చాలా మంది గొప్ప వాళ్ళను మనం తిట్టుకుంటాం. చాలా మంది గొప్ప వాళ్ళు మనుషులను కేర్ చేస్తారు అని తిట్టుకుంటాం. వాళ్ళు ఇవన్నీ చూసి వచ్చిరు కాబట్టి. నేను అనేది ఏంటంటే, నాకు తెలిసిన ఒక శిష్యుడు ఉంటాడు. ఎగ్జాంపుల్, వాడు అంతకుముందు నన్ను గురువు గారు అంటాడు. సడన్గా వాని బిహేవింగ్లో నేను ఎట్లా అబ్జర్వ్ చేస్తాను అంటే, గురువు గారు పోయి గురువుకి వచ్చింది కథ. దోస్తు నడతాడు, ఏం గురు అంటాడు కదా, ఆ టైప్లో గురువు అని పెట్టిండు మెసేజ్. ఆ గురువు అనగానే నాకు అర్థమైపోతుంది, ఓహో ఈయనకి దగ్గర పడ్డదిరా అని. దానికి రీజన్ ఏంటి అంత అహం రావడం? ఏం లేదు, వాడు ఏదో కారు కొని ఉంటాడు, వాడు ఏదో కారు కొని ఉంటాడు, వాడు ఏదో చేసి ఉంటాడు, గొప్పతనం చేసి ఉంటాడు. వాని దృష్టిలో ఏంటంటే వాడికి ఏదో గొప్ప. నేను అసలు డోంట్ కేర్, నీ మనీని, నిన్ను ఐ డోంట్ కేర్.
ఒక పెద్ద తోపు 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 హీరో ఫోన్ చేసిండు నాకు, నా మేనేజర్కు ఫోన్ చేసిండు అపాయింట్మెంట్ కావాలని. రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడితే రూపాయి తీసుకోకుండా పోయి జాతకం చెప్తా. చాలా యారగెంట్గా ఫోన్ చేసి నా మేనేజర్తో యారగెంట్గా మాట్లాడితే, తెలుగు హీరోనా సౌత్ ఇండియన్? తెలుగు హీరోనే. తెలుగు హీరో చాలా యారగెంట్గా మాట్లాడితే నా మేనేజరు, మీరు వస్తారా ఆఫీస్కి, సో గురుగారు రావాలన్నా అంటే, ఏంది మేము రావాలన్నా గురుగారి దగ్గరికి ఓ అంటే నేను అడిగిన ఏందంటే అని అడిగిన. చాలా రఫ్గా మాట్లాడుతుంది సార్, 2 లక్షలు చెప్పన్నా అనగానే, ఓకే అండి గురుగారు వస్తారు గురుగారు మీ దగ్గరికి, 2 lakhs ఛార్జ్ చేస్తారండి. 2 లక్షలా? తోపు అన్నారు కదా మీరే, తోపు హీరో కదా. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, నేను హీరోను కాబట్టి వీడు పమేరియన్ కుక్క తోకెట్లా ఊపుతుందో అట్లా ఊపుకుంటూరుకొస్తాడు అనుకుంటువాడు. కానీ మనకు అర్థం కాలే, డబ్బును మనం కేరీ అయ్యాం, స్టేటస్ను మనం కేరీ అయ్యాం. ఎందుకంటే చూసి తంగైపోయినాం. ఎన్ని కోట్ల ఆస్తి ఉంది సార్ వేణుస్వామి గారికి? వేణుస్వామికి ఆస్తి ఉందా లేదా అనేది ఒక విషయం పక్కన పెడితే, నీకు ఉల్టా ప్రశ్న ఇస్తా. ఒక అమ్మాయి ఒక గుడిసెలో ఉన్న వ్యక్తికి ఏజ్ చెప్పొచ్చు, ఒక కింగ్ను దొబ్బే అనొచ్చు. అది ఆ అమ్మాయికి ఎంత ఉంది? ఆ అమ్మాయికి ఎంత ఉంది? దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ రెస్పెక్ట్. దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ రెస్పెక్ట్. నువ్వు గుడిసెలు ఉన్నతో పోయినావు, నాతో పోలే, అది అమ్మాయి ఇష్టం రాబాయ్, అది అమ్మాయి ఇష్టం. డెఫినెట్లీ నా ఇష్టం, నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. నేను ఇదే రెస్పెక్ట్ నేను వేరేటోడు అడిగితే, ఒక అడుక్కున్నటోడు అడిగితే నేను బెండ్ అవుతా. నేను డబ్బు లేనోళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తా, డబ్బు ఉన్నోళ్ళకి ఇంపార్టెన్స్ ఇయ్యను. ఎందుకంటే నా ఉద్దేశంలో డబ్బు లేనోడిని డబ్బు ఉన్నోడిగా చేయడమే నా మోటో. సో మామూలు మనిషిని సెలబ్రిటీగా చేయడమే నా మోటో. ఓకే, ఇదే ప్రశ్న నాకు మైండ్లో రన్ అవుతుంది. మీరే ఆన్సర్ చెప్పారంటే, సెలబ్రిటీలు అవుతారు అని వాళ్ళ గురించి తెలుసుకొని వెళ్ళి పూజలు చేస్తున్నారు, లేకపోతే వాళ్ళు సెలబ్రిటీ అవ్వాలి మీ దగ్గర పూజలు చేసుకున్న తర్వాత వాళ్ళు సెలబ్రిటీ? యోగం ఉంటే చేస్తా, లేకుంటే చెయ్య. ఓకే, సో మీ దగ్గరికి చాలా మంది సెలబ్రిటీలు అవ్వాలని వచ్చిన వాళ్ళకి యోగం ఉందని వాళ్ళ జాతకం చూసి. ఎందుకంటే నేను కూడా అందరు జ్యోతిష్యులాగానే దుకాణం ఇంట్లో పెట్టుకొని చాలా సైలెంట్ గా బ్రతకొచ్చు. ఇంత మీడియాల పెంట చేసుకొని ఎవరెవరినో నేను ఎవరెవరి దృష్టిలో పడి నేను ఇంత కష్టాలు అనుభవించాల్సిన పని నాకు లేదు. నేను ఎందుకు ఇటువైపు వచ్చినా అంటే, వామాచారం అనేది నా డ్రీమ్. వామాచారం అంటే ఎడమ చేతితో పూజలు చేయడము అనేది నా డ్రీమ్. సో ఇప్పుడు దశమహా విద్యలు కామాఖ్య అమ్మవారు అంటే లెఫ్ట్ హ్యాండ్ పూజలు చేయబడేది వామాచారం అనేది డ్రీమ్. అంటే ఎలాగైతే మెడిసిన్లో నార్మల్ మెడిసిన్ ఉంటుందో దాంట్లో స్టిరాయిడ్స్ లాంటివి ఈ పూజలు. సో ఇది ఇన్స్టెంట్గా రెమెడీస్ ఇస్తాయి, ఇన్స్టెంట్గా ఎక్స్ట్రీమ్ లైఫ్ ఇస్తుంది. చాలా ఇంకా నువ్వు చచ్చిపోతావు, ఇంకా బ్రతకలేవు అనుకున్న స్థాయి నుండి, రోగంతో కాదు కష్టాల నుండి, అలాంటి మనిషిని రాత్రిని మిరాకిల్స్ చేసి కింగుని చేసి పెడతాయి ఈ పూజలన్నీ. మరి స్టార్ట్ చేశారా వామాచారం? అదేళ్ళ నుండి చేస్తున్నా కదా, దీనికోసమే కదా అంత పెంట జరిగింది. ఎందుకంటే జనాలకు మా కామాఖ్య దేవాలయం తెలియనందువల్ల యోని 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 అంటే చివరికి జనాలు అక్కడికి పోయి చూసిన తర్వాత నిజంగానే యోని ఉంది ఇక్కడ అని చెప్పి ఫీల్ అయ్యి అప్పుడు జనాలు లైన్ కట్టడం స్టార్ట్ అయింది. ఈ నెల 22 నుంచి 26 వరకు ఋతుస్రావం అనేది కామాఖ్య అమ్మవారికి జరుగుతుంది. అంబుబాచి మేళా అంటారు. అంబుబాచి మేళా ప్రతి సంవత్సరం జూన్ నెలలో కామాఖ్య అమ్మవారికి ఋతుస్రావం జరుగుతుంది. సో ఋతుస్రావం అంటే అమ్మవారికి యోని నుండి బ్లీడింగ్ అవుతుంది. సో మనం ఏమనుకుంటే అది జరిగిపోతుంది సార్. ఇప్పుడు నేను యాంకర్, నేను ఒక మంచి ఇంకా ఫేమస్ యాంకర్ అవ్వాలి, సెలబ్రిటీ అవ్వాలి, యాంకర్ స్థాయి పాడ్కాస్ట్ అయిపోవాలి అని అక్కడికి కామాఖ్య దేవి దగ్గరికి వెళ్తే ఆ టైంలో వెళ్ళొచ్చా? మిగతా టైంలో కూడా వెళ్ళి? ఆ టైంలో దేవాలయం బంద్ ఉంటుంది. అంబుబాచి మేళాలో దేవాలయం బంద్ ఉంటుంది. ఏ టైంలో ఓపెన్ ఉంటుంది అంటే ఆ 4 రోజులు తప్ప ఎప్పుడైనా ఓపెన్. సో ఎప్పుడైనా వెళ్ళొచ్చు. నేను 100% అవుతాను. 100% అవుతాను. సో డెఫినెట్లీ వెళ్తాను సార్. నేను ఒక డిస్కషన్ అయ్యింది. ఒక డ్రైవరు ఒక యజమాని అడిగిండు నన్ను, గురూజీ ఈయన డ్రైవర్ పని చేస్తాడు కదా, ఈయన లైఫ్ లో సూపర్ స్టార్ ఎట్లా అవుతాడు అని అడిగిండు. చాలా మంచి ప్రశ్న ఇష్టం. ఈ డ్రైవరు లోకల్ ఎమ్మెల్యే దగ్గర డ్రైవర్గా పనిచేస్తే లైఫ్ మారిపోతుంది. అంతే. లీడర్ సినిమాల రానాతోని సీఎం డ్రైవర్ చెప్తాడు, సార్ రాత్రి నాన్నగారు నాకు బ్యాగ్ ఇచ్చిరండి, 20 కోట్ల బ్యాగ్ ఇచ్చిర్రు సార్, అందులో అమ్మాయి కోసం అని చెప్పేసి ఒక 60 లక్షలు వాడుకున్నా సార్ అంటే డ్రైవర్ చేతిలో 20 కోట్ల బ్యాగ్ వచ్చింది. సో నీ స్థానాన్ని బట్టి, మార్పును బట్టి నీ ఇంపార్టెన్స్ పెరుగుతుంది. డ్రైవర్ అనగానే నువ్వు చీపదీయాల్సిన పని లేదు. ఊబర్ డ్రైవర్ వేరే వాల్యూ ఉంటుంది, ఎమ్మెల్యే డ్రైవర్కి వేరే ఉంటుంది, సీఎం వాల్యూ వేరే ఉంటుంది, డిప్యూటీ సీఎం వాల్యూ